సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. వారైతే ఈరోజు కిసాన్ చాయిస్ కేసీ 700 7HP పవర్ రైడర్ అనేది కొనుగోలు చేశారు. వారైతే ఈ మిషన్ ఏ పొలం నిమిత్తం తీసుకున్నారు, మరి దాంతోపాటు ఏ పనిముట్లు తీసుకున్నారు, దీని పనితీరు ఎలా ఉందనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మిషన్ ఎక్కడ చూసి బుక్ చేసుకున్నారండి? నేనైతే ఆన్లైన్లోనే చూశానండి. ఆన్లైన్లో కిసాన్ చాయిస్ అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే చూశాను. కొంచెం ట్రస్టెడ్ అనిపించింది. తర్వాత కాల్ చేయడం, మన వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేస్తూనే ఉన్నారు, చుట్టుపక్కల యూజ్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు, బళ్ళు అయితే బాగానే ఉన్నాయి. ఓకే, కిసాన్ చాయిస్ అయితే మనకి ట్రస్టెడ్గా ఉంటుంది అనే దాంతోనే యూట్యూబ్లో చూసి వీడియోస్ చూసే రీచ్ అయ్యాను. సో తర్వాత అది మనకు అసలు ఏది సెట్ అవుతుంది అనేది మళ్ళీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకోవడం. మనకున్నది ఈ ల్యాండ్ వరకు అయితే 1.5 acre కోకోనట్ ఫామ్కి మనకుంది 1.5 acre కాబట్టి ఏదైతే మనకి ఎఫిషియెంట్గా ఉంటుంది అనేదంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, ఓకే మనకి 1700 వేరియంట్లు మన వరకు ఇది సరిపోతుంది. సో మన రిక్వైర్మెంటు చెట్టు చుట్టూ రోటా కొట్టుకోవడం, నెక్స్ట్ పాదులు చేసుకోవడం, ఈ రెండు. సో మనం రీచ్ అయినప్పుడు మనకి ఇది వరకు చెప్పారు. సో చెట్టు చుట్టూ పాదులు కొట్టుకోవడానికి సపరేట్గా సెట్ తీసుకోవాల్సి ఉంటుంది, భోజనాగలు సపరేట్గా వస్తుంది అనేది చెప్పారు. మామూలుగా తీసుకుంటే సాలలో కొట్టుకోవడానికి అయితే రోటా బ్లేడ్స్ వస్తాయి. మనం పాదులు చేసుకోవాలి, సపరేట్గా కావాలి అంటే ఇది అడిషనల్గా అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని ప్రకారం అంటే ఫోన్ చేసినప్పుడు అంటే మీ అంతే తెలుసుకున్నారు, ప్రతిదీ చెప్పాము ఆల్రెడీ. ఇలా ఏంటంటే ఎక్స్ట్రాగా ఐరన్ వీల్స్ ఒకటి అంటే భోజనాగలు ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే రోటావేటర్ ఫస్ట్ మీరు ట్రైల్ చేశారు కదా, బాగానే చెట్టు చుట్టూ అనేది మీరు ట్రైల్ చేశారు, ఎలా ఉంది మీకు? బాగానే అనిపించిందండి. ఇంతకు ముందు అయితే చేతితో తవ్వి చాలా చేయాల్సి వచ్చేది, ఇది సింపుల్ గానే ఉంది. ముందు మరి ఎలా చేయించుకునే వాళ్ళు? ఇంతకు ముందు మ్యాన్ పవర్ అండి, మ్యాన్ పవర్ తోనే కాకపోతే ఫ్రీక్వెంట్ గా సాయిల్ టైప్ని బట్టి కొంచెం ఫ్రీక్వెంట్గా వస్తుంది గడ్డి అనేది, అది కొంచెం ఇబ్బంది పెట్టింది. సో ఇది చూద్దాము. మీరు మ్యాన్ పవర్తో చేయించుకునేవాళ్ళు కదా సార్? అవునండి. మ్యాన్ పవర్కి మెషిన్తో చేసినానికి చాలా ఉంటుంది కదండి. ఇప్పుడు మ్యాన్ పవర్ అంటే ఇది మొత్తం చేయాలంటే 5-6 రోజులు పడుతుంది. అంటే సాయిల్ టైప్ని బట్టి మనకి ఎర్ర నేల అయితే తొందరగా చేసేస్తారు, అయిపోతుంది. ఇది కొంచెం బ్లాక్ సాయిల్ కాబట్టి కొంచెం స్టిక్గా ఉంటుంది. సో అది పారకి రాదు, కరెక్ట్గా చూసుకోవాలి, అది టైం పడుతుంది. సో వీటికి కొన్ని రోజులు నీళ్ళు ఆపుకొని ఇటు చేసేళ్ళకి అటు ఎండిపోతుంది, ఇటు నుంచి అటు వెళ్ళిపోయాలకి నేల బండ్ అయిపోద్ది. సో ఇదైతే కొంచెం టైం ఎఫిషియెంట్గా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 minutesలోనే ఒక రౌండ్ వెళ్ళిపోయాము. 4 రౌండ్లు తిరిగినా కూడా మనకి మ్యాక్స్ 10 నిమిషాల్లోనే పాది అయిపోతుంది. మనం ఇట్లా చేసుకున్న తొందరగా అయిపోద్ది. ఇంకా మనం వెయిట్ చేసే పని ఉండదు, టైం వేస్ట్ ఉండదు అనేది. సుమారుగా మీకు ఖర్చు కూడా ఎంత అయ్యేది మీకు అప్పుడు? ఖర్చు అయ్యేదండి, డిపెండ్స్ అండి. ఇప్పుడు మనుషులు కూడా దొరకరు వాస్తవంగా. అయితే ఒక సీజన్లో 1000 తీసుకుంటారండి. 1000 రూపీస్ లేకుండా మనిషి రాడు. టు బి ఆనెస్ట్ 1000 లేకుండా మనిషి రారు. వాళ్ళకి ఇప్పుడు మిగతా పనులు ఉంటున్నాయి కాబట్టి వర్కౌట్ అవ్వదు. అది కూడా కష్టంగా ఉంటుంది. కొన్ని పనుల సీజన్ ఉందంటే 1000 రూపీస్కి మనిషి దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ మిషన్ అనేది మరి మీరు సొంతంగా చేసుకోవడానికి తీసుకున్నారు? అవునండి, సొంతంగా కానీ మనిషిని పెట్టి కానీ వాట్ ఎవర్ ఏదన్నా తొందరగా అయిపోద్ది. ఇప్పుడు 4 మనుషులను పెట్టి 4 రోజులు కూర్చొని చేసేది కాదు, ఒక మనిషి ఒక రోజు చేస్తారు. సో వాట్ ఎవర్ టైం కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. కొంచెం మనం ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు అని. ఇప్పుడు అక్కడక్కడ గడ్డి ఎక్కువ ఉంది అంటే మనం నిన్న చేసి 10 రోజులు ఒక వాన పడింది, లేకపోతే 4 రోజులు నీళ్ళు వేసాము, 1 monthకే మళ్ళీ ఇలా వచ్చేస్తుంది గడ్డి. అంటే సాయిల్ టైప్ని బట్టి, అన్ని సాయిల్స్లో వస్తుందని కాదు, మన సాయిల్కి అయితే వస్తుంది. మనకి నీళ్లు తగలంగానే వచ్చేస్తుంది, గడ్డి వచ్చేస్తుంది. ఆ గడ్డిలో కూడా కొన్ని ఊరికే వచ్చేస్తాయి, కొంత గడ్డి అల్లుకుపోయి గట్టిగా అట్లా ఉంటుంది, గరికి ఎక్కువగా ఉంటుంది. దానికోసమని ఇంకా మ్యాన్ పవర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మనం దీంతో ఒక్కసారి మనం అంటే రోటావేటర్ వేసాం అనుకోండి, మళ్ళీ 15 to 20 days వరకు అంటే మళ్ళీ గడ్డి అనేది మొలదు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా ఉంది కదా, అదే అండి. ఇది తవ్వడం కూడా బాగా నీట్గా తవ్వుతూ ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద ట్రాక్టర్ పెట్టి తవ్వించినా కూడా, మనం చుట్టూ దున్నిచ్చినా కూడా మనకి మట్టలు ఇరిగిపోవడము లేకపోతే అది కొంచెం ఉంటూ ఉంది. తవ్వడం కష్టం. ఇదైతే కింద నుంచొని కూడా చేయొచ్చు కాబట్టి మనకు కొంచెం బెటర్గానే ఉంది. చేసుకోవడమో చేయించడం ఏదో ఒకటి చేస్తాం. మిషన్ అయితే యూజ్ చేస్తాము. అంటే పర్పస్ అయితే కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుందండి, కంపల్సరీ యూస్ఫుల్గానే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత అయితే
మొత్తం రోటా కొట్టేసి పాది వరకు అదే ఒక రోజు రోటా కొట్టుకోవడం, నులుపుదుల మీద రోటా కొట్టుకొని ఆగి మళ్ళీ నెక్స్ట్ డేకి పాదులు చేసుకుంటే మనకు కూడా కొంచెం వస్తుంది అన్నట్లే మీరు ఉంది. పాదు కూడా చూసారు కదా, బాగానే అనిపించిందండి. కాకపోతే ఫస్ట్ టైం తోలడం కాబట్టి కొంచెం షేక్ అవుతుంది, కానీ 2-3 సార్లు తోలి కొంచెం అలవాటు అయిపోతే బాగా వస్తుంది. అలవాటు అయిపోద్ది. ఒక ఫస్ట్ రోజుకి 2వ రోజుకి కంపల్సరీ అలవాటు అవుతుంది, కానీ యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మన క్రాప్కి మాన్యువల్ మనం చేసుకునే దానికి కానీ మెషిన్ తోటి చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మీరు ఈ మొక్కలు వేసి ఎన్నాళ్ళు అవుతుందండి? దాదాపు 2.5 సంవత్సరం దాటిందండి. 2.5 సంవత్సరం, కరెక్ట్గా 2.5 years. చిన్నప్పటి నుంచి ఎన్ని మొక్కలు వేసారు మీరు? మొత్తం 120 మొక్కలు వేసాం. 120 మొక్కలు, ఎకరున్నరలో 120 మొక్కలు వేసాం. అంటే మామూలుగా ఎన్ని సంవత్సరాలు కాపు వచ్చింది ఇది? ఇప్పుడు మామూలుగా అయితే 3 సంవత్సరాలకు రావాలండి. ఇప్పుడు వచ్చి ఉన్నాయి, మీరు చూస్తే ఇవ్వండి కాయలు. 2 సంవత్సరాల నుంచి కాపు వచ్చింది. ఇప్పుడు 2వ సంవత్సరానికి అక్కడక్కడ చెట్లు కాచి ఉన్నాయి. అవి కాసిని మేమే కొట్టుకున్నాయి కదా. ఇప్పుడైతే ఫ్లవరింగ్ మీదే ఉంది, కంపల్సరీ అండి. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శ్రీకాంత్ గారి ఫీడ్బ్యాక్. మరి వారైతే కొబ్బరి చెట్లు చుట్టూతో అయితే కనుక చెట్టు కింద వరకు వెళ్ళి మిషన్ అనేది మీకు కలుపు తీయడానికి చాలా అనుభవం ఉందని అయితే కనుక వారు ఫీల్ అవుతున్నారు. మరి మీరు ఎవరైనా సరే ఈ మిషన్ కొనాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలనే మీకు అందించబడుతుంది. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.